తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ మరోసారి వివాదాస్పద పోస్టులు పెట్టారు. ఈసారి కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గానే పెట్టారు. నేరుగా కేశినేని చిన్ని పేరును ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఆ పోస్టులన్నీ కేశినేని చిన్ని గురించి అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నదానికి కూడా కొలికపూడి శ్రీనివాస్ పెట్టిన పోస్ట్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది. పేకాట క్లబ్లు నడుస్తున్నాయని ఆయన దాదాపు ధృవీకరించేశారు. కొండపరువు గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ నడుస్తోంది. నువ్వు పేకాట కోసం కూడా ఆఫీస్ తెరిచావంటే నువ్వు నిజంగా రాయల్, అసలు నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్ కా అంటూ ఇలా వరుసగా వాట్సాప్ లో స్టేటస్లు పెట్టారు కొలికపూడి శ్రీనివాస్. దీనిపైనే దుమారం రేపుతోంది. ఇవి ముమ్మాటికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని ఉద్దేశించి పెట్టినవిగానే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేశినేని చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే డే అండ్ నైట్ మ్యాచ్లు, నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్ కా అంటూ ఇలాంటి పదాలు వాడారు అంటే కేశినేని చిన్నిని ఉద్దేశించే కొలికపూడి శ్రీనివాస్ ఈ పోస్టులు పెట్టారు, ఆయన వర్గీయుల గురించే పెట్టారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొలికపూడి శ్రీనివాస్ విషయంలో చాలా సంకటిత పరిస్థితిని అయితే ఎదుర్కొంటుందని చెప్పాలి. పదే పదే వార్నింగ్లు ఇస్తున్నా ఎక్కడా కూడా కొలికపూడి శ్రీనివాస్ వెనక్కు తగ్గలేదు. ఇప్పటికి 2 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లారు. రెండోసారి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు రిపోర్ట్ తీసుకున్నారు. కొలికపూడి పైన తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు అని కూడా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం నడిచింది. అయితే ఎక్కడ అలాంటి చర్యలు లేవు. కొలికపూడి శ్రీనివాస్ మళ్ళా ఒక కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేశారు డైరెక్ట్ గా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పైన టార్గెట్ గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. ఈ ఒక్క వ్యాఖ్యలే కాదు, రాష్ట్రంలో పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అన్నదానికి కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు ఒక నిదర్శనంగా ప్రతి ఒక్కరికి ఒక బెంచ్ మార్క్ లాగా మిగిలిపోతూ ఉన్నాయి. ఏపీలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయని తొలుత చెప్పింది కొలికపూడి శ్రీనివాస్. నా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు ఉన్నాయి. కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర కూడా బెల్ట్ షాపులు పెట్టేశారు. మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారని తొలుత బయట పెట్టింది కొలికపూడి శ్రీనివాస్. తన నియోజకవర్గంలో రేషన్ మాఫియా నడుస్తోంది, లిక్కర్ మాఫియా నడుస్తోంది, ఇసుక మాఫియా, మట్టి మాఫియా అన్ని నడుస్తూ ఉన్నాయని కొలికపూడి శ్రీనివాసే బయట పెట్టారు. అంతటితో ఆగకుండా కేశినేని చిన్ని మనుషులు భద్రాచలం వెళ్లి మరి గతంలో గంజాయి స్మగ్లింగ్ చేసిన వ్యక్తుల్ని తీసుకొని వచ్చి బలవంతంగా మీరు తిరువూరులో గంజాయి అమ్మాలి, లేకుంటే మీ మీద కేసులు పెడతామంటూ బెదిరించి మరి వాళ్ళని తీసుకొని వచ్చి గంజాయి వ్యాపారం కూడా చేయిస్తున్నారు కేశినేని చిన్ని మనుషులు అంటూ కూడా డైరెక్ట్ గా గతంలో ఆరోపణలు చేశారు. ఇంత పరిస్థితి దిగజారిపోయినప్పటికీ ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే మొత్తం అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. చివరకు తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి, ఈ మాఫియా ద్వారా సంపాదించిన డబ్బులు ఇచ్చే వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేశారని కూడా నేరుగా కొలికపూడి బయట పెట్టారు. ఇన్ని అఘాయిత్యాలు ఏపీలో జరుగుతున్నాయి, తన నియోజకవర్గంలో జరుగుతున్నాయని కొలికపూడి చెబుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని సరిచేయకపోగా తెలుగుదేశం పార్టీ మీడియా తిరిగి కొలికపూడి శ్రీనివాస్ ని ఒక విలన్ గా చూసే పరిస్థితి వచ్చింది. ఈయన తెలుగుదేశం పార్టీ లైన్ లో పనిచేయడం లేదు అని దాడి కూడా మొదలు పెట్టారు. అయితే అవినీతి, అక్రమాలు, మాఫియాలు అన్ని కప్పిపుచ్చడమే తెలుగుదేశం పార్టీ లైనా? కొలికపూడి శ్రీనివాస్ ఈ వ్యవహారాలను బయటకు తెస్తున్నప్పుడు వాటిని సరిచేయాలి కదా ముఖ్యమంత్రి అన్న ఒక ప్రశ్న కూడా వస్తోంది. సో ఇప్పుడు మళ్ళీ పేకాట క్లబ్ల గురించి కొలికపూడి శ్రీనివాస్ ప్రస్తావించేశారు. పేకాట క్లబ్లు నడుస్తూ ఉన్నాయి, డే అండ్ నైట్ మ్యాచ్లు నడుస్తున్నాయని చెప్పేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకునే సాహసం చేయగలుగుతారా? కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుంటే అతడు ఒక స్వేచ్ఛా జీవి అయిపోతాడు. బయటకు వెళ్ళిన తర్వాత మరింత ఎక్కువ స్థాయిలో అటాక్ చేస్తారు. ఇంకా నిత్యం కొలికపూడి శ్రీనివాస్ ను ఫేస్ చేయడం కష్టమైపోతుంది. గతంలో వైసీపీకి డిప్యూటీ స్పీకర్ గా ప్రస్తుతం ఉన్న రఘురామకృష్ణరాజు ఎలా అయితే వెంటబడ్డారో ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ కూడా తెలుగుదేశం పార్టీకి అలా వెంటపడతాడేమో అన్న ఒక భయం తెలుగుదేశం పార్టీలో ఉంది. అందుకే చర్యలు తీసుకోవడం లేదు. గ్యాప్ ఇచ్చి కొలికపూడి శ్రీనివాస్ అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నడుస్తున్న వ్యవహారాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉన్నారు.